దశాబ్దాల పాటు 3 రాష్ట్రాల అన్నదాతలకు సాగునీరు అందించిన ఆ డ్యాం కొత్త రూపు సంతరించుకుంది. గతేడాది వచ్చిన వరదల కారణంగా ఒక గేటు దెబ్బతినగా నిపుణుల సూచనతో అన్ని గేట్లను మార్చేసింది ప్రభుత్వం. దీంతో త్వరలోనే మరోసారి రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లందించేందుకు సిద్ధమైంది కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం. 7 దశాబ్దాల క్రితం నిర్మించబడిన తుంగభద్ర డ్యాం గేట్ల మార్పిడి పూర్తయింది. వాస్తవంగా ప్రాజెక్టు గేట్ల లైఫ్ టైం 40 సంవత్సరాలు. అయితే ఇప్పటికే డ్యాం గేట్లు బిగించి 70 సంవత్సరాలు కావడంతో గేట్లు అవి బలహీనపడ్డాయి. గతేడాది 19వ గేటు ఒత్తిడి కారణంగా కొట్టుకుపోయింది. ఆ తర్వాత డ్యాం నిపుణులు పరిశీలించి అన్ని గేట్లు మార్చాల్సిందేనని తేల్చేశారు. నిపుణుల ఆదేశాల మేరకు కొత్తగా 33 గేట్లు ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయింది. ఈ సంవత్సరము మనకు వర్షాలు అనుకున్న విధంగా వర్షాలు వచ్చి డ్యాము నిండితే తప్పకుండా మన గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జూలై 15వ తేదీ నీటిని విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు డ్యామ్ భద్రత గురించి ఎటువంటి చింత పెట్టుకునే అవసరం లేదు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం ఎగువ కాలువ ద్వారా అనంతపురం జిల్లాకు, దిగువ కాలువ ద్వారా కర్నూలు జిల్లాకు, కేసీ కెనాల్ ద్వారా కర్నూలు, కడప జిల్లాలకు, ఆర్డీఎస్ ద్వారా కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణలోని గద్వాల జిల్లాకు తుంగభద్ర డ్యాం ద్వారానే సాగునీరు అందుతుంది. ఇలా లబ్ధి పొందుతున్న ఆంధ్ర, తెలంగాణ రైతులు 10 లక్షలకు పైగానే ఉన్నారు. కర్ణాటకలో కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అయితే కొత్త గేట్లు అమర్చడం ద్వారా నీటి నిల్వ సాధ్యం కానందున దిగువకు నీటిని వదిలేయడంతో రబీ సీజన్లో నీటిని ఇవ్వలేకపోయారు. దీంతో రైతులు దాదాపు 2,000 కోట్ల రూపాయల పంట నష్టపోయారు. దీంతో మేఘాల మీద టైం బౌండ్ పెట్టుకుని ఇంజనీరింగ్ నిపుణులంతా ఏకమై మొత్తం గేట్లన్నీ 33 గేట్లు కొత్తవి అమర్చారు. వర్షాకాలం మొదలు కావడంతో ఎప్పుడైనా డ్యాంకి వరదలు రావచ్చు. ఆ తర్వాత ఖరీఫ్కి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో 20 లక్షల మంది రైతులకు డ్యాం మరో 50 ఏళ్ల పాటు ఎలాంటి భయం లేకుండా భరోసా ఇస్తున్నారు. చూశారుగా, అన్ని గేట్లు కొత్తవి సంతరించుకున్న తుంగభద్ర డ్యాం రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నదో. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 25న ఆంధ్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ లోకేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.